అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గ్రానీ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ బ్రెడ్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా తక్కువ టైంలో సులభంగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బ్రెడ్ పిజ్జాకి ముందుగా మనం ఇన్స్టెంట్ పిజ్జా సాస్ రెడీ చేసుకోవాలి. దానికోసం 3 టేబుల్ స్పూన్ల టమాటో కెచప్, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇన్స్టెంట్ పిజ్జా సాస్ రెడీ అయింది. చిల్లీ ఫ్లేక్స్ మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఉంచాను. ఒక బౌల్లోకి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, చాట్ మసాలా, మిరియాల పొడి, సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తీసుకొని ఇన్స్టెంట్ పిజ్జా సాస్ని బ్రెడ్ అంతా స్ప్రెడ్ అయ్యేలా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న టమోటో, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ముక్కల్ని ఆ బ్రెడ్ పైన వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. చీజ్ను కూడా బ్రెడ్ పైన ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు పాన్కి బటర్ అప్లై చేసి మనం తయారు చేసుకున్న బ్రెడ్ పిజ్జాని పాన్లో పెట్టుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచాలి. 2 నుంచి 3 నిమిషాల తర్వాత మనకి బ్రెడ్ పిజ్జా తయారయ్యింది. కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ బ్రెడ్ పిజ్జా రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.